హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూసేద్దాం. మామిడికాయలు కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి. ముక్కలు కట్ చేసుకునే లోపు ఆయిల్ వేడి చేసుకుందాం. మా తాత మొక్కలు కట్ చేసుకునే లోపు పోపు దినుసులన్నీ ఆయిల్లోకి వేసేసుకొని ఆయిల్ రెడీ చేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఇంకా మిరపకాయ గింజలు, ఇంకా వెల్లుల్లి పేస్ట్. ముక్కలు కట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఈ ముక్కల్లోకి కారం, ఉప్పు, ఫస్ట్ జీలకర్ర, మెంతుల పొడి, ఆవా పొడి, ఇందులోకి వేసి బాగా మిక్స్ చేయాలి. అయిపోయిందా? వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేడి చేసుకున్న ఆయిల్ దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేయడం అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ మొత్తం మిక్స్ చేస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ పచ్చడి చాలా బాగా పెడుతుంది ఫ్రెండ్స్. మసాలా మొత్తం మొక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేయాలి. చూసారా ఎలా కలుపుతుందో? అంత కలిసేలాగా కలుపుతుంది. చూసేకి బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది స్టీల్ డబ్బాలోకి పెట్టేయాలి. ఒక 3 days తర్వాత పికిల్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను టేస్ట్ చేశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇందులోకి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో ఇలా అన్నం కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. నేను మా అమ్మ తిన్నాము, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.